2 days బ్యాక్ ఒక రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ చికెన్ ఫ్రై ఏదో ఆర్డర్ పెట్టారు. అదేమో 400 చేంజ్ ఏమో ఉంది. దాంట్లో చూస్తే 4 పీసులు వచ్చాయి. అవి మనకెక్కడ సరిపోతాయి. సరేలే ఇంట్లోనే చేద్దాం ఒకసారి అని చెప్పేసి చేసా. ఒక 10 minutes మనది కాదనుకుంటే హెల్దీగా టేస్టీగా ఫ్యామిలీ అంతా తినేయొచ్చు. చాలా బాగా వచ్చాయి. చికెన్ పకోడీ వేడివేడిగా సూపర్ టేస్ట్ ఉండే. ఫస్ట్ అయితే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. విత్ బోన్సే తీసుకున్నాను నేను. దాంట్లోకి 2 స్పూన్స్ కారము, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని 2 eggs పగలగొట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ కూడా కొంచెం వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes అలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. మసాలాలన్నీ చికెన్ కి బాగా అంటుతాయి. ఇక పాన్ లో తగినంత ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడయ్యాక ఒక్కొక్క పీస్ ఇలా పకోడీలాగా వేసేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ సిమ్ లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కదా, లేదంటే పైగా మాడిపోతుంది, లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. చూస్తున్నారు కదా వేడి వేడి చికెన్ పకోడీ సూపర్ గా ఉంది. ఇక ఆయిల్ లోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను, కొన్ని వెల్లుల్లి వేసాను, వేయించుకున్నాను. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. అదేదో రెస్టారెంట్ లో వేస్ట్ ఆయిల్స్ అంతా పోసేసి అవి తినడం కన్నా మనం ఇంట్లో ఒక 10 minutes స్పెండ్ చేసి పిల్లలకు చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు. ఎప్పుడు హెల్దీ ఫుడ్ అంటే పిల్లలు ఎక్కడ తింటారు. ఇలాంటివి కూడా చేసి పెడుతుండాలి అప్పుడప్పుడు. అప్పుడైనా కొంచెం బయట ఫుడ్ తగ్గిపోతుంది. మా ఇంట్లో పిల్లలు తినేసి చాలా చాలా బాగున్నాయని చెప్పేసి చెప్తున్నారు. బోన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యి కరకరలాడుతున్నాయి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.